Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 238. ఆ మాట వినగానే విరాజ్ కుంకుమ నేల జారిపోతే ఎంత సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతారో తెలుసు కాబట్టి, ఒకరినొకరు చూసుకొని ఏమీ అవ్వదులే సడెన్‌గా చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. దానివల్ల ఏం జరిగిపోతుందోనని ఎందుకు కంగారు పడ్డాం అని అన్నాడు విరాట్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ. విరాట్ ఇది చిన్న విషయం కాదు. ఏదో చెడు జరగబోతుంది అనే దానికి సంకేతం. ఒకసారి కర్ణ గారికి ఫోన్ చేయండి అని అంది దీక్షిత. ఏంటి దీక్షిత నువ్వు కూడా దక్షకి ధైర్యం చెప్పాలి గాని, నువ్వు కూడా అలా మాట్లాడితే తనింకా కంగారు పడుతుంది కదా అనగానే, నేను ధైర్యం చెప్పినా కంగారు పడుతుంది. నువ్వు ముందు కర్ణగారికి ఫోన్ చెయి. కర్ణగారికి ఫోన్ చేయడానికి ఏంటి నీ ప్రాబ్లమ్ అని దీక్షిత కోప్పడింది. విరాట్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, ఏమైంది మీకు? కాల్ చేయమంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అని వీక్ష కూడా గట్టిగా అరిచేసరికి, అది కర్ణ ఒక ఇంపార్టెంట్ పని మీద వేరే కాంటినెంట్‌కి వెళ్తున్నాడని వాడు మాకు మార్నింగ్ ఫోన్ చేసి చెప్పాడు. అక్కడ అస్సలు సిగ్నల్స్ ఉండవు. అందుకే కాల్ చేయడం కుదరదు. ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడతారేమో మీరే మేనేజ్ చేయండి అన్నాడు. అందుకే మాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అని విరాజ్ చెప్పేసరికి, ఈ విషయం ఇప్పుడు చెప్తున్నారా? అప్పుడే చెప్పి ఉంటే బాగుండేది కదా! ఇప్పుడు దక్షకి ఏమని చెప్పి ఓదార్చాలి అని అంది వీక్ష. మాకేం తెలుసు సడెన్‌గా ఇలా జరుగుతుందని. ఇది కూడా కోపంగా ఉండి వాడితో సరిగ్గా మాట్లాడడం లేదు కదా! మేనేజ్ చేయొచ్చు అనుకున్నాం. అనగానే ఇప్పుడేం చేద్దాం అని దీక్షిత తల పట్టుకుంది. విరాట్ దక్ష వైపు చూసి, దక్ష కర్ణ సేఫ్‌గా ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ నాకు కాల్ చేసి మీటింగ్ బాగా జరిగిందని, త్వరలో జరిగే వాలీబాల్ టోర్నమెంట్‌కి ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పాడు. అలాగే ఆ టోర్నమెంట్‌కి నిన్ను కాపురానికి తీసుకువెళ్ళిన తర్వాతే అరేంజ్ చేయమని మాట్లాడడానికి వాలీబాల్ కమిటీ దగ్గరికి కూడా వెళ్ళాడంట. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో చూడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అన్నాడు విరాజ్. దాంతో అప్పటి వరకు ఏడుస్తున్న దక్ష ఆ మాటలకి వాళ్ళ వైపు చూస్తుంటే, పొద్దున్న నీకొక వీడియో కూడా రికార్డ్ చేసి పంపించాడు. నీ మొబైల్‌కి పంపించాను వెళ్లి చూసుకో అనగానే దక్ష వెంటనే గదిలోకి పరుగులు పెట్టేసరికి, మీకేమైనా పిచ్చి పట్టిందా? పొద్దున్నే వీడియో పంపిస్తే తనకప్పుడే సెండ్ చేయొచ్చు కదా! ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అని దీక్షిత, వీక్ష ఇద్దరు కోపంగా అడుగుతూ ఉంటే, మాకిప్పుడు గుర్తొచ్చింది. పొలం పనులు ఉండేసరికి వెళ్ళామని ఇద్దరూ చెప్పి వెళ్ళిపోవడంతో భలే మొగుళ్ళు దొరికారని ఇద్దరూ తిట్టుకున్నారు. దక్ష గదిలోకి పరుగులు పెట్టి మొబైల్ అన్‌లాక్ చేసి విరాట్ పంపించిన వీడియో ఓపెన్ చేయడంతో, హాయ్ బేబీ ఏం చేస్తున్నావు? నన్ను నువ్వు అస్సలు మిస్ అవ్వడం లేదని నాకు తెలుసులే అని ఫేస్‌లో అదే వెటకారపు స్మైల్ మెయింటైన్ చేస్తూ చెప్పేసరికి అతను ఎదురుగా ఉండి మాట్లాడినట్టుగానే ఫీల్ అవుతూ మూతి ముడుచుకుంది దక్ష. ఏంటి నిన్నటి వరకు కోపంగా అలిగాను అని చెప్పాడు. ఇప్పుడు వీడియో పంపించాడు అని చూస్తున్నావా? అనగానే దక్ష అవునన్నట్టుగా నిలువుగా తలాడించేసరికి ఏం చేయను మరి? వేరే కాంటినెంట్‌కి వెళ్తున్నాను. నీకెలాగో మొగుడంటే ఇష్టం లేదు కానీ, నేనలా కాదు కదా! నువ్వంటే పిచ్చి ప్రేమ పెంచుకున్న పిచ్చోడిని కాబట్టి, నీ గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను అనగానే దక్ష బుగ్గలు ఎరుపు రంగుని సంతరించుకున్నాయి. అందుకే చెప్పకుండా వెళ్తే అలిగి ఇంకొన్ని రోజులు దూరం పెడతావని చెప్తున్నాను. నేను వేరే కాంటినెంట్‌కి వెళ్తున్నాను. 2, 3 డేస్‌లో వచ్చేస్తాను. ఒక ఇంపార్టెంట్ పనుంది. నా గురించి బెంగ పెట్టుకోకు. జాతర మన పేరు మీద నానమ్మ జరిపిస్తుంది కాబట్టి, నా తరఫున కూడా చేయాల్సిన పనుల్లో నువ్వు పాలు పంచుకున్నావంటే, నేను పాలు పంచుకున్నట్టుగానే ఉంటుంది అని కర్ణ కొంచెం స్క్రీన్‌కి దగ్గరగా వచ్చి, రైట్ నౌ ఈ వీడియో చూస్తూ నీ బుగ్గలు ఎర్రబడ్డాయి కదా! అని అడిగేసరికి నవ్వుకుంది దక్ష.
వీడియో రికార్డింగ్ ఎండ్ అయిపోవడంతో మొబైల్ పక్కన పెట్టేసి అతని గురించి ఆలోచిస్తూ ఉంటే దీక్షిత, వీక్ష కంగారుగా దక్ష దగ్గరకొచ్చి "ఇప్పుడెలా ఉన్నావే? మనసు కుదుట పడిందా?" అని అడిగేసరికి కుదుట పడింది. కుంకుమ నేలపాలయ్యేసరికి కాసేపటికి పిచ్చి పట్టినట్టుగా అనిపించింది. "కరెక్ట్ టైంకి ఈ వీడియో నాకు పంపించి బావ నాకు ఊపిరి పోశాడు" అని అంది దక్ష. దాంతో దీక్షిత, వీక్ష దక్ష వైపు చూస్తూ ప్రతి చిన్నదానికి అందుకే భయపడకూడదు, బాధపడకూడదు. మనం ఎంత నెగెటివ్‌గా ఆలోచిస్తే అంత నెగెటివ్‌గా జరుగుతుంది అంటారు. అదెంతవరకు నిజం అనేది నాకు తెలీదు గానీ, ఎందుకు లేనిపోని తలనొప్పి అని చెప్పేసరికి దక్ష అవునన్నట్టుగా తలాడిస్తే, "అవును ఇంతకీ ఈరోజు అన్నయ్యని, వదిన్ని కలపడానికి ఏదో ప్లాన్ చెప్తానని అన్నావు. ఏంటది?" అని అడిగేసరికి, "అన్నాను కదా! చెప్పాలంటావా?" అనగానే, "అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకో. నీ మైండ్ రిలాక్స్ అయిన తర్వాతే మాకు ఆ ప్లాన్ గురించి చెప్పు" అంటూ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం దక్ష నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటకొచ్చేసరికి సంగవి, నవీన్ హాల్‌లో ఎదురుగా దూరంగా కూర్చున్న వాళ్ళిద్దరిని గమనించి వీళ్ళిద్దరిని కలపాలని అనుకున్నాను కదా! అని అనుకుంటూ దీక్షితని, వీక్షని పిలవడంతో ఏంటే అంటూ వాళ్ళిద్దరూ రావడంతో వదిన్ని, అన్నయ్యని కలపాలని అనుకున్నాం కదా! ఎలా కలపాలి అనగానే అదేంటే నువ్వే ఏదో ఐడియా చెప్తావని మేం వెయిట్ చేస్తుంటే తిరిగి మమ్మల్ని అడుగుతావు అనగానే దక్ష బాగా ఆలోచించి ఒక పని చేద్దాం అని అనగానే ఏంటది అని అంది దీక్షిత. అదే మన వదిన వాళ్ళ చెల్లెలు పూజ ఉంది కదా! పూజని పిలిపిద్దామా? అని అడిగేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఐడియా చెప్పమంటే ప్రమాదాన్ని పిలుస్తా అన్నావు అంటావేంటి? అయినా ఇప్పుడు పూజతో అవసరం ఏంటి? అనగానే అదే అక్కా! పూజకి నవీన్ అన్నయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి వదిన మనసులో జెలసీ క్రియేట్ చేశామనుకో తనే వెళ్లి అన్నయ్యకి ప్రపోజ్ చేస్తుంది. అనగానే కానీ క్రియేట్ చేయాల్సింది సంగవి వదినకు కాదు అన్నయ్యకి. ఎందుకంటే వదిన్ని దూరం పెడుతోంది అన్నయ్య. తను క్షమించాను అని అన్నయ్య చెప్తే వదిన కండిషన్ లేకుండా కాపురానికి రావడానికి సిద్ధంగా ఉంది కదా! అని అంది దీక్షిత. నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఏమో చెప్పలేం. ఈ రకంగా కూడా వాళ్ళిద్దరూ కలిస్తే బాగానే ఉంటుంది కదా! ఒకవేళ కలవకపోతే వేరే ఇంకేదైనా ఐడియా ఆలోచించొచ్చు అనగానే, సరే అని అంటూ దీక్షిత వెంటనే సౌజన్యకి ఫోన్ చేయడంతో, ఏంటమ్మా వదిన ఇన్ని రోజులకి గుర్తొచ్చిందా? ఇప్పుడు ఫోను చేశారేంటి? అని సౌజన్య అడిగేసరికి, దీక్షిత కోపంగా దక్ష వైపు చూస్తుంటే, వదిన గురించి పట్టించుకోకు, త్వరగా మాట్లాడు అని పక్క నుంచి దక్ష నెమ్మదిగా చెబుతూ ఉండేసరికి, ఫోను చేసి మాట్లాడవేంటి? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? అని అడిగింది సౌజన్య. అంటే మరి వదిన పూజకి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదు కదా! అనగానే, అయితే మీరేమైనా సంబంధాలు చూసారా? మీ ఆయనలాగానే బాగా డబ్బుంటుందా? అని సౌజన్య ఆశగా అడిగేసరికి, దీనికెప్పుడూ డబ్బు పిచ్చే అని దీక్షిత కోపంగా తిట్టబోతుంటే, ప్లీజ్ తిట్టు కంట్రోల్ చేసుకో అని దక్ష బ్రతిమాలేసరికి, అది కాదొదినా మా ఊరిలో దక్షాకర్ణ గారి పేరు మీద బామ్మగారు జాతర జరిపిస్తున్నారు. ఆ జాతరకి ఎవరొచ్చినా సరే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు ఇట్టే నెరవేరిపోతాయంట. అలాగే పూజను తీసుకుని మీరు వచ్చారనుకో పూజకి త్వరగా పెళ్లి కావాలంటే కోరిక కూడా నెరవేరిపోతుంది అని చెప్పింది దీక్షిత. మమ్మల్ని తీసుకువెళ్ళమన్నప్పుడు తీసుకువెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? మేమక్కడికి రాము అనగానే, సరే వదిన మీ మంచి కోసమే చెప్పాను. వస్తే త్వరగా పెళ్లవుతుంది. లేదంటే మీ ఇష్టం అని చెప్పి దీక్షిత ఫోన్ కట్ చేసి, చెప్పాను కదా! అది తిక్క మొహందని ఎన్ని చెప్పినా రివర్స్‌లోనే సమాధానం ఇస్తుంది అనగానే, చివర్లో ఒక పుల్ల వేసి ఊరుకున్నావు కదా! ఖచ్చితంగా వదిన పూజని తీసుకొనొస్తుంది అని దక్ష చెప్పేసరికి, అయితే ఇక అన్నయ్య వదిన కలిసిపోయినట్టేనా అని అంది దీక్షిత. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.